డాక్టర్ చెవిలోంచి చాలా మందికి చీము కారడం, రక్తం రావడం ఇట్లా జరుగుతా ఉంటుంది. ఎందువల్ల? అంటే చెవిలో నుంచి చీము కారుతుందంటే అది ఖచ్చితంగా అది ఇన్ఫెక్షన్‌కి సంకేతం అండి. అంటే దీన్ని మనం మెడికల్ టర్మ్స్‌లో CSOM క్రానిక్ సపరేటివ్ ఆర్టైటిస్ మీడియా ఆర్ క్రానిక్ ఆర్టైటిస్ మీడియా COM ఇలా అంటారనమాట. హ్మ్. అంటే దీంట్లో ఏమవుతుంది అంటే దీంట్లో కూడా 2 రకాలు. అంటే క్రానిక్ అనే ఒకటే కాదు, నేను క్రానిక్ అని చెప్పాను. అక్యూట్ కూడా ఉంటుంది. ఇంత సైనస్ లక్షణాలలో మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో అక్యూట్ అని, క్రానిక్ అని. సో చెవి యొక్క ఇన్ఫెక్షన్‌లో కూడా అక్యూట్, క్రానిక్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనము జలుబు చేసిందనుకోండి. జలుబు చేసినప్పుడు జలుబు నుంచి ఏదైతే నేను యూస్టేషన్ ట్యూబ్ అన్నానో దీని నుంచి ముక్కు నుంచి చెవికి ఇన్ఫెక్షన్ వచ్చి చెవిలో నుంచి కూడా చీము గారొచ్చు. హుహు. సో దాన్ని అక్యూట్ ఆర్టైటిస్ మీడియా అంటారు. 100కి 90% వేరే ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే అది దానంతట అది స్లోగా రిజాల్వ్ అయిపోతుంది. అంటే ఓకే. మెడికేషన్ అయితే వాడాలి ఖచ్చితంగా. హ్మ్. ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చెవిలోంచి చీము వచ్చింది అంటే తగ్గుతుందిలే అని అయితే మాత్రం వెయిట్ చేయకూడదు. హ్మ్. ఏదో ఇమ్మీడియేట్ ప్రాబ్లమ్ ఉందనుకోని వెంటనే డాక్టర్‌ని ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ డాక్టర్ చేయాలి. గారి దగ్గరికి వెళ్ళాలి. ఓకే. సో డాక్టర్ చూసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ అది అక్యూటా, క్రానికా ఏంటనేది అసలు వాళ్ళు చూసిన దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. ఓకే. బట్ ఈ అక్యూట్‌వి అయితే గనక 100కి 90% వాటంతట అవే తగ్గిపోతాయి. చెవి కర్ణభేరిలో చిన్న రంధ్రం పడుతుందనమాట. ఆ హుహు. రంధ్రం పడితేనే ఆ పస్ బయటికి రాగలదు. ఎందువల్ల పడుతుంది డాక్టర్ అది? ఎందుకంటే ఇప్పుడు ముక్కులో నుంచి చెవికి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పాం కదా! నేను ఇందాక చెప్తే ఒక ఎయిర్ పాకెట్ ఉంటుంది ఇయర్ డ్రమ్ వెనకాతల అని చెప్పాను నేను. అవును. దాన్నే మనం మిడిల్ ఇయర్ అంటాం. హ్మ్. అందులోనే మనకి ఈ హియరింగ్ బోన్స్ 3 స్మాల్ బోన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాపర్‌గా మూవ్ కావడానికి ఈ ఎయిర్ పాకెట్ అనేది చాలా అవసరం. ఈ ఎయిర్ పాకెట్ బదులు ఈ ముక్కులో నుంచి వచ్చిన ఇన్ఫెక్షను పస్‌లాగా చేరిందనుకోండి. అదే మనకి చెవి ఇన్ఫెక్షన్ అక్యూట్ ఆర్టైటిస్ మీడియా. ఓకే. ఈ పస్సే ఫస్ట్ ఇయర్ డ్రమ్ ఎలా చెప్పాను నేను చాలా థిన్‌గా ఉంటుంది. ఈ థిన్‌గా ఉండే ఇయర్ డ్రమ్ ఈ పస్ అనేది పెరిగి లోపలికి ఎక్కువయ్యి బల్జ్ అవుతుంది. హ్మ్. మనకి ఇప్పుడు చేతి మీద గుల్లలు వస్తాయండి. హ్మ్. ఏదైనా గుల్లొచ్చి పెద్దగా ఇలాగా మొదలవుతుంది. ఒక స్టేజ్‌కి ఏమవుతుంది అది? పగిలిపోతుంది. పగిలి ఏమవుతుంది? పస్ స్ప్రెడ్ బయటకొస్తుంది. అవుతుంది. అవును. పస్ బయటకొస్తుంది. అవునవును. స్ప్రెడ్ అవ్వచ్చు. బట్ లేదా దాని నుంచి చిన్న ఓపెనింగ్ వచ్చి కొంతమంది అయితే వాళ్ళంతట వాళ్ళే దాన్ని పగిలించేసుకుంటారు. అవును. అంటే సో దట్ వెంటనే పెయిన్ తగ్గుతుంది వాళ్ళకి. ఎందుకంటే అది టెన్షన్‌లో ఉంటుంది. ద స్కిన్ అబోవ్ ఇట్ ఈస్ అండర్ టెన్షన్. సో మీకు అది ఇలా బల్జి చాలా నొప్పిగా ఉంటుంది. వన్స్ అది పస్ రిలీజ్ అవ్వంగానే పెయిన్ తగ్గిపోతుంది. యెస్. ఈవెన్ చెవి విషయంలో కూడా అదే జరుగుతుందనమాట. ఈ మధ్య చెవిలో ఉండే పస్ అయితే ఈ ఇయర్ డ్రమ్‌ని మెల్లిగా ఒక పాయింట్‌లో మాక్సిమం పీక్ పాయింట్‌కి ప్రెషర్ వచ్చేసినప్పుడు చిన్న హోల్ పడుతుంది. ఆ చిన్న పిన్ హోల్ లాగా హోల్‌లోంచి పస్సు టక్ బయటికి కారిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్‌కి పస్సు కారంగానే పెయిన్ తగ్గిపోతది. హ్మ్. కానీ లోపలైతే ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి దానికి కొన్ని యాంటీబయాటిక్ ఇయర్ డ్రాప్స్ ద్వారాను అలాగే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మనము ఇయర్ క్లీన్ చేయించుకోవటం అవసరమైతే ఓరల్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా వాడాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో అయితే ఇది జరిగిన తర్వాత ఈ రంధ్రం ఏదైతే ఉందో అది దానంతట అది న్యాచురల్గా హీల్ అయ్యి స్కిన్ ఎలా అయితే గ్రో అవుతుందో దెబ్బ తగిలిన చోట అదేవిధంగా మళ్ళీ ఇయర్ డ్రమ్ కూడా గ్రో అయ్యి నార్మల్గా క్లోజ్ అయిపోతుంది. హుహు. ఎందుకంటే అప్పుడు పడేది చాలా చిన్న సైజు రంధ్రం. కానీ కొంతమందిలో కొన్ని రకరకాల కారణాల వల్ల అంటే అది ముక్కులో ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల ఈ చెవిలో పడిన రంధ్రం అలా ఉండిపోయి క్లోజ్ అవ్వకుండా ఓపెన్‌గా ఉండిపోతుంది. హ్మ్. లేదా చాలా పెద్ద రంధ్రం పడుతుంది. ఓకే. ఆ రంధ్రమే పెద్దదయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ రన్‌లో అంటే ఓవర్ ఇయర్స్ మనకి చెవి వినపడకుండా పోవటం. అలాగే ఈ అస్తమాటు చెవిలోకి మనం స్నానం చేసేటప్పుడు 1, 2 చుక్కలు నీళ్లు వెళ్తాయి చెవిలోకి. స్పెసిఫిక్‌గా పోసుకుంటే తప్ప మనకు భగవంతుడు ఏంటంటే న్యాచురల్‌గా చెవికి గ్రూవ్స్ ఇచ్చాడు. హ్మ్. సో మీరు ఎంత స్నానం చేసినా తల స్నానం చేసినప్పుడు కూడా ఓన్లీ ఒక ఒక 2 చుక్కలు మాత్రమే మన చెవిలోకి వెళ్తాయి. చాలామందికి కొంత అలవాటు ఇలా చెవులు కడుక్కోవడానికి ఇలా పోసుకుంటారు. ఆ! వాళ్ళకే లోపలికి వెళ్తుంది. అదర్‌వైజ్ ఇలా ఏం జరగదు. కానీ ఈ ఇయర్ డ్రమ్‌కి గనక హోల్ ఉందనుకోండి. 1, 2 చుక్కలైనా సరే ఒక్కొక్కసారి అవి లోపలికెళ్తే ఈ బయట ఎన్విరాన్మెంట్ లోపల ఎన్విరాన్మెంట్ ఈజ్ సేక్రెడ్ లాగా అనమాట. హ్మ్. మనకి అది ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ బయటికి ఎక్స్‌పోజ్ కాకూడదు. దానికోసమే మనకి ఇయర్ డ్రమ్ అడ్డుంది అక్కడ. ఇప్పుడు అది దానికి హోల్ పడడం వల్ల లోపల వరకు వెళ్ళిపోతుంది. సో దీనివల్ల చెవి లోపల మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల వచ్చే ప్రమాదాలు మనకి హియరింగ్ అది సరిగా ఇదవ్వకపోవటం, అలాగే కొంతమందికి కళ్ళు తిరగటం. ఎందుకంటే బ్యాలెన్స్ ఆర్గాన్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయన్నమాట. ఓకే. సో మన చెవి వెనకాతల ఉండే ఎముకలో ఆ ఎముకకి దగ్గరగానే ఈ బ్యాలెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. సో వీటి వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి. లేదా చెవిలో గుయ్యమని శబ్దాలు రావటం, చెవిలో హోల్ పడడం వల్ల. వీటన్నిటికంటే నెక్స్ట్ మనకు వచ్చే ఇబ్బందికరమైన సమస్య ఇది ఇన్నర్ ఇయర్‌కి వెళ్ళిందనుకోండి.
మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇన్నర్ ఇయర్ ఈజ్ కనెక్టెడ్ టు బ్రెయిన్ అనమాట. సో దాని ద్వారా ఈ ఇన్ఫెక్షన్స్ చెవి ముక్కు కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రదేశాలన్నిటికీ మనకి దగ్గరగా ఉన్నాయి. సో ఈ చెవిలో ఉండే ఇన్ఫెక్షన్ కాస్త బ్రెయిన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ఒక రోజులోనూ 2 రోజుల్లోనూ ఇన్ఫెక్షన్ రాగానే బ్రెయిన్కి వెళ్ళదు. ఇదన్నీ చూసి మీరు అయ్య బాబాయ్ చెవిలోంచి చీము రాగానే బయటికి ఇప్పుడు నాకు బ్రెయిన్కి వెళ్ళిపోతుందని మీరు భయపడిపోవాల్సిన పని లేదు. అది ఒక్క రోజులో జరిగే పద్ధతి కాదు. జనరల్గా ఎవరికంటే ఇమ్యూనిటీ పవర్ బాగా తక్కువగా ఉండి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే అలా జరిగే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ స్లోగానే జరుగుతుంది అది. సో మీరు ఫస్టే రికగ్నైజ్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి మనం ప్రివెంట్ చేయొచ్చు. రైట్ డాక్టర్.